ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నటువంటి వారి సంఖ్య చూస్తుంటే అమ్మో భయాందోళనకు గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే రోడ్డు ఎక్కిన తర్వాత క్షేమంగా ఇంటికి వస్తామో రామో అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరు మనసులో మెదులుతుంది. క్షేమంగా వెళ్ళిన వారు క్షేమంగా తిరిగి వస్తారా రారా, లేదు మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందని ఆలోచనలు బుర్రలో గిర్రమని తిరుగుతున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా విజయనగరం జిల్లాలో కొన్ని గంటల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదాలు జరగడం, అదే విధంగా రోడ్డు ప్రమాదంలో ముందు రోజు నలుగురు, అదే రోడ్డులోని ఇంకొక ముగ్గురు చనిపోవడం ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తుంది. అసలు ఏంటి, ఎందుకు రోడ్డు ప్రమాదాలు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా మనం తిన్నగా వెళ్తున్నా వచ్చేవారు ఎలా వస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు అయితే నెలకొన్నాయని జాతీయ రహదారిపై అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా భోగాపురం మండలానికి సంబంధించి పేరాపురం వద్ద నలుగురు అత్యంత దారుణంగా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయారు. ఇద్దరు టీ తాగడానికి రోడ్డు మీద నించున్నారు. అతి వేగంగా వచ్చినటువంటి కారు ఇద్దరిని గుద్దడంతో పాటు కారులో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు కూడా గాలికి పిట్టల్లా ఎగిరిపడ్డారు. ఇంకా ఆ రక్తపు మడుగులు కూడా ఇంకా ఆరలేదు. ఇంకా ఆ రక్తం అంతా కూడా రోడ్డు మీద ఉంది. ఆ కేసుకు సంబంధించిన వివరాలు, అదే విధంగా పోలీసులు ఇంకా అక్కడే, ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఇంకా అక్కడే ఉంది. ఆ రోడ్డును చూస్తూ ఎవరైతే మృతి చెందారో ఆ కుటుంబ సభ్యులు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అమ్మో ఇలా చనిపోయారని అనుకుంటున్నారు. ఇంకా ఆ మాటలకి ఇంకా ఫుల్ స్టాప్ పడనే లేదు. మరో ముగ్గురు, అందులోని ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు చనిపోవడం జాతీయ రహదారిపై నెత్తిరోడుతున్న రోడ్డులనే చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి చిన్నమ్మడు, అదే విధంగా చిన్నమ్మడు యొక్క చిన్నల్లుడు సాయి కుమార్, పెద్ద కుమార్తె యొక్క కూతురు రుత్విక ముగ్గురు కలిసి సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకోవడానికి విశాఖపట్నం వెళ్లారు. సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకొని కుటుంబ సభ్యులకి మేము తిరిగి పయనం అవుతున్నాం అంటూ కూడా సమాచారాన్ని చేరవేశారు. మరి కాసేపట్లో ఒక గంట గడియలో కూడా వచ్చేస్తామంటూ కూడా ఎవరైతే పెద్ద కుమార్తె ఉందో ఆ చిన్న పాపను తీసుకొచ్చేస్తున్నామంటూ పెద్ద కుమార్తె కూడా సమాచారాన్ని ఇచ్చారు. కానీ అంతలోనే అంతులేని విషాదం. ఎందుకంటే స్పీడ్ గా వెళ్లడంతో ఒక వాహనాన్ని ఢీకొట్టి ముగ్గురు కూడా అక్కడ స్పాట్ లో చనిపోయిన ఘటన అక్కడ స్థానికులందరినీ కూడా భయాందోళనకు గురి చేసింది. అసలు ఏమైంది, పిట్టల్లా పడిపోతున్నారు. ఇలా కళ్ళు మూసి తెరిచేలోపు ముగ్గురు కూడా ప్రాణాలు విడిచిపోయారు. చిన్నమ్మడి యొక్క భర్త కొన్ని రోజుల క్రితం పాము కాటుకు గురై మంచం మీద అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు. సో నా భార్య లేనిది ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి, నా భార్య నాకు తోడుండేది, అలాంటిది ఇప్పుడు నాకు సేవ చేసేది ఎవరు, నేను ఎవరిని పిలాలంటూ ఆ చిన్నమ్మడి యొక్క భర్త మంచం మీద గుండెలు బాధేలా అవసిస్తున్నాడు. అదే విధంగా పెద్ద కుమార్తె యొక్క కూతురు రుత్విక, పెద్ద కుమార్తె గర్భిణి కాబట్టి నీ కూతురు నేను సింహాచలం దర్శనం తీసుకొని వెళ్తున్నాను అంటూ చాలా బాధ్యతగా తీసుకెళ్ళినటువంటి తల్లి, అదే విధంగా తన కూతురు కూడా ఇప్పుడు తన దగ్గర లేరు అంటూ కూడా లబోదిబోమంటూ పరిస్థితి. అదే విధంగా చిన్నల్లుడు సాయి కుమార్, విశాఖపట్నానికి చెందినటువంటి సాయి కుమార్ శ్రీకాకుళం జిల్లాలో పండగ ఉంది కాబట్టి అత్తవారింటికి వచ్చాడు. సో అత్త, అదే విధంగా మనవరాలు అందరూ కూడా స్వామివారి దర్శనంకి వెళ్ళాలి, మన చందనోత్సవం కూడా వెళ్ళలేదు కాబట్టి వెళ్తామంటే సరే ఇంకేముంది నా బండి మీద వెళ్ళి వచ్చేద్దామంటూ చాలా సరదాగా వెళ్ళిన వారు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అంతలోనే అంతులేని విషాదంగా మిగిలిపోయింది వారి యాత్ర అంతా కూడా. సో ఎప్పుడైతే సాయి కుమార్ మృతి చెందాడని చిన్న కూతురికి తెలిసిందో, నా ఇంట్లో పెద్ద దిక్కును తీసుకెళ్లిపోయావా భగవంతుడు అంటూ ఆ చిన్న కూతురు బోర్న వినిపిస్తుంది. సో ఏదైతేనే హైదరాబాద్ లో సాయి కుమార్ ఒక ఫార్మా కంపెనీలో విధులు నిర్వహిస్తున్నటువంటి సాయి కుమార్ శ్రీకాకుళం జిల్లాకి పండగ కోసం వచ్చాడు. పండగ కోసం వచ్చిన వ్యక్తి ఇలా విగత జీవిగా మారిపోయాడా అంటూ కూడా అక్కడ స్థానికులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. ఒకే కుటుంబం, శ్రీకాకుళం జిల్లా గార మండలానికి చెందినటువంటి చిన్నమ్మడు, అదే విధంగా దీపావళి ప్రాంతానికి చెందినటువంటి ఒక కుటుంబం, ఇంకోటి ఫరీదుపేటకి సంబంధించి ఇంకో కుటుంబం. సో ఏదైతేనే అతి వేగం ముగ్గురు ప్రాణాలని బలి తీసుకుంది. అదే అతి వేగం ముందు రోజు మరో నలుగురు ప్రాణాలని బలి తీసుకుంది. సో ఏంటి, రోడ్డు ప్రమాదాల కోసం, రోడ్డు ప్రమాదాలని నివారించడం కోసం ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మనం సేఫ్ గా ఉంటామా ఉండలేమనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా కంపల్సరిగా హెల్మెట్ ని ధరించండి, కంపల్సరిగా సీట్ బెల్ట్ ధరించండి, అతి వేగం వద్దు, స్లోగా వెళ్ళండి. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత అతి వేగం కారణంగా మీ ఇంట్లో విషాదమే మిగులుతుందని పోలీసులు ఎన్నిసార్లు చెప్తున్నా సరే
అది విని విననట్టు కొంతమంది పెడచెవిన పెడుతుంటారు. కానీ జరిగినటువంటి ప్రమాదాలు చూస్తుంటే అయ్యో ముందు పోలీసులు చెప్పినట్టుగానే కొన్ని సూచనలు సలహాలు గాని పాటించినట్టయితే ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండేను కదా అనేసి ప్రతి ఒక్కరు కూడా అనుకోవడం సహజమే. కానీ ఇలాంటి యాక్సిడెంట్స్ చూసేటప్పుడు వాహనంలో ప్రయాణించేవారు, అదే విధంగా రోడ్డు మీద ప్రయాణించేవారు కంపల్సరిగా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులు అయితే మాత్రం సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం. మూలపేట దగ్గర నుంచి ఒక కారులో ముగ్గురు వ్యక్తులు టువర్డ్స్ శ్రీకాకుళం వైపు NH16 రోడ్లోనేమో వెళ్తుండగా పుష్పట్రాక్ దాటిన తర్వాత పేరాపురం జంక్షన్కి వచ్చేసరికి ఒక లారీ పక్కన ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. అందులో లారీ డ్రైవరు ఆయనతో పాటుగా ఒక ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉంటే కారు ఏమో ఫాస్ట్గా వచ్చి మొదట వాళ్ళ ముగ్గురిని నెట్టేయడం జరిగింది. దాని కారణంగా అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు కోటబొమ్మలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ అక్కడికి చనిపోవడం జరిగింది. వాళ్ళు విశాఖపట్నం CMRలో వర్కర్స్గా పనిచేస్తున్నారని చెప్తున్నారు. అలాగే అందులో పక్కన లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి గాయాలు తగిలాయి. ఆయన ప్రజెంట్ రిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళంలోనేమో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళ ముగ్గురిని గుద్దిన తర్వాత ఒక కంటైనర్ని ఈ కారు హిట్ ఇవ్వడం జరిగింది. టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కంటైనర్ని. దాంట్లో ఆ కారులో ఉన్నటువంటి డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి వ్యక్తి హాస్పిటల్ తీసుకెళ్తుండగా చనిపోయాడు. అలాగే అక్కడికక్కడే శ్రీనివాస్ అని చెప్పి ఒక కాంట్రాక్టర్ ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఆ కారులో బ్యాక్ సీట్లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి నాయుడు అని చెప్పి ఆయన ప్రజెంట్ విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా కారు వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. దీంట్లో మొత్తం 4 వ్యక్తులు చనిపోయారు, 2 గాయపడ్డారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉంది. ఈరోజు ఇన్క్వెస్ట్ అది కండక్ట్ చేసి పోస్ట్ మార్టంకి డెడ్ బాడీస్ని పంపించడం జరుగుతుంది. ప్రమాదం జరిగిందని సమాచారం SP గారికి మేము రాత్రి సుమారుగా 10:45కి చెప్పడం జరిగింది. వెంటనే గౌరవ జిల్లా SP గారు శ్రీ దామోదర్ IPS గారు స్పాట్కు రావడం జరిగింది. అక్కడ రోడ్డు మీద ఏమో ఉన్నటువంటి డెడ్ బాడీస్ని షిఫ్ట్ చేయడం, అలాగే ఆ కంటైనర్తో ఒక కారు మొత్తం రోడ్డు మధ్యలో ఆగిపోయి ఉంటే క్రెయిన్ సాయంతో దాన్ని షిఫ్ట్ చేయించడం, ఇమీడియట్గా సహాయక చర్యలన్నీ కూడా ప్రత్యేకంగా SP గారే పాల్గొనడం జరిగింది ఈ దీంట్లో. అలాగే రానున్న రోజుల్లో ఓవర్ స్పీడ్ కూడా కంట్రోల్ చేసేటటువంటి విధంగా స్టాపర్స్ని హైవేలో సైన్ బోర్డ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఓవర్ స్పీడ్ అయితే, ఈ వెహికల్ అయితే ఓవర్ స్పీడ్లో అయితే రావడం జరిగింది. ప్రాథమికంగా అయితే ఓవర్ స్పీడ్ వల్ల, అలాగే వెహికల్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణ రావడం జరిగింది. మరోవర్ ఏంటంటే వెహికల్ స్ట్రైట్గా వెళ్తున్నటువంటి వెహికల్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ తిప్పేశాడు కాబట్టి ఆ CC ఫుటేజ్ బట్టి అదర్ వెహికల్ కూడా ఏమీ కూడా రోడ్డు మీద రావట్లేదు. ఏదైనా డ్రౌజీగా డ్రైవర్ ఫీల్ అయ్యి ఆ లెఫ్ట్కి తిప్పేశాడేమో అనేటటువంటిది కూడా మేము వెరిఫై చేస్తున్నాము. దర్యాప్తులో దీన్ని ఐడెంటిఫై చేస్తాము. ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి 2 వ్యక్తులు కూడా ప్రాణాపాయం తప్పింది. ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. వాళ్ళకి ప్రాణాపాయం ఉండదని చెప్పి అనుకుంటున్నాము. 2 ఫ్రాక్చర్ అయితే జరిగింది, దానికి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది.